హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ గారెలు, అందులోకి ఉల్లికారం చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లికారం కోసం ఫస్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఇట్లా ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత నేను ఒక 5-6 కాశ్మీరీ చిల్లీస్ అండి, అవి వాటిని ముందుగానే ఒక పావు గంట ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఇట్లా నానబెట్టి వేసుకోవడం వల్ల మనం మిక్సీ చేసినప్పుడు తొక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ అయిపోతాయి. తర్వాత ఇందులో ఉప్పు, కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా అంటే చాలా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇట్లా తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోండి. కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు ఈ తాలింపు కోసము. ఇట్లా నూనె వేసాక కొంచెం వేడయ్యాక ఇందులో తాలింపు గింజలండి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు అన్నీ మిక్స్ అయి ఉంటాయి. నేను అవే తీసుకుంటాను, సపరేట్ కాకుండా. ఇట్లా తాలింపు గింజలు వేసాక అందులో 2 చిల్లీస్ వేసుకొని, ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టము. నేనైతే వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగాక ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇట్లా తాలింపులో వేసి మొత్తం 2 మినిట్స్ బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఆ తాలింపులో ఆయిల్ కొంచెం మగ్గేదాకా ఒక 2 మినిట్స్ వరకు వేయించి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అట్లాగా కలిపి పక్కన 2 మినిట్స్ వేగనివ్వండి. ఇట్లా వేగినాక కొంచెం ఆయిల్ 2 మినిట్స్ వేగాక ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. అట్లా పైకి రాగానే ఇంకా ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా గారెలు వేసుకుందాము ఆ ఉల్లికారంలోకి. ఆ గారెలు వేసుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. గారెలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నేను ఫ్రీడమ్ ఆయిలే వాడతానండి. 5 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, అదే తెచ్చుకుంటాను. అది తెచ్చుకొని ఒక ప్యాకెట్ శనగ నూనె ప్యాకెట్ అంటారు కదా, అది తెచ్చుకొని 2 మిక్స్ చేసి వాడుకుంటాను. ఇట్లా డీప్ ఫ్రైలోకి మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడతాను. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం గారె పిండి, ఇది నేను రాత్రే మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. ఇట్లా రాత్రే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి ఏంటంటే తెల్లారుజామున వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకోండి, కొంచెం కూలింగ్ తగ్గేదాకా. ఇట్లా ముందే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే గారెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. అట్లా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అని చెప్పి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏం అక్కర్లేదండి, ఆయిల్ ఏం పీల్చదు, ప్లస్ క్రిస్పీగా కూడా బాగా వస్తాయి. ఇప్పుడు నేను గారెలు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో నాకు అసలు గారెలు వేయటం వచ్చేదే కాదండి. షేప్ కూడా ఎన్ని వంకర్లు వచ్చాయో వేయటానికి. ఎట్లా అంటే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి ముక్కొంకర మూతొంకర అని చెప్పి వంకలు ఎట్లా పెడతారో అన్ని వంకర్లు ఉండేయండి నా గారెలు. కానీ పోగా వేయటం అలవాటు చేసుకోబట్టి కొంచెం షేప్ ఇప్పుడు పర్వాలేదండి. మరీ పర్ఫెక్ట్గా బాగా వేస్తానని నేను చెప్పను, కానీ పర్వాలేదు, బాగానే వేస్తాను. షేప్స్ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం బాగానే వస్తున్నాయి. ఇట్లా గారెలు వేసుకొని కాగుతున్న నూనెలో వేసుకొని పెట్టుకోండి. ఆయిల్ కొంచెం బాగా కాగలేదు, అందుకని నేను వేసిన గారెలు అడుక్కు వెళ్ళి అంటుకున్నాయి. కానీ కొంచెం హీట్ ఎక్కాక అవే పైకి వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఇట్లా మొత్తం అన్ని గారెలు వేసుకున్నాక ఒక సైడ్ బాగా కాలనివ్వండి. ముందు కాలాక మళ్ళీ రెండో వైపు తిప్పుకోండి. మీకు గారెలు కాలని అని ఎట్లా అర్థమవుతుందంటే
గారెలు మనం స్టార్టింగ్లో వేయంగానే ఇట్లా ఎక్కువ పొంగినట్టుగా బుడగలు ఎక్కువ వస్తున్నాయి కదండి. గారెలు కాలిన తర్వాత ఏమవుతుంటాయి అంటే ఆ బుడగలు అనేవి తగ్గిపోతాయి, రాను రాను తగ్గిపోతాయి. ఇట్లా బుడగలు రావడం తగ్గిపోయిందంటే గారెలు కాలినాయండి, తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది మీకు తెలియని విషయం ఏమి కాదండి, కాకపోతే స్టార్టింగ్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళకి చిన్న సజెషన్ అండి, అంతే. చూడండి ఇట్లాగా కొంచెం ఆయిల్ హీట్ తక్కువ ఉన్నప్పుడు వేసేసరికి అడుగుకెళ్ళి అంటుకున్నాయి. పర్వాలేదండి, ఇప్పుడు వచ్చేసినాయి, ఇబ్బంది లేదు. ఇట్లా ఒకవైపు బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి స్టార్టింగ్లో నాయి కూడా షేప్ అంత క్లారిటీగా ఏమీ రాలేదు, నీట్గా కొంచెం అటు ఇటుగా వస్తాయి. తర్వాత వేయగా షేప్స్ అనేది కొంచెం నీట్గా వస్తాయండి. మీకు ఇప్పుడు బయటకు కాలినాక తీసి చూపిస్తాను, వేసేటప్పుడు చూడండి షేప్స్ ఎట్లా ఉంటాయి. మళ్ళీ తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం వేసిన గారెలు చూడండి ఎట్లా ఉంటుందో, రెండింటికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో మీరే చూడండి. తర్వాత ఇట్లా బాగా వేయించుకోవాలి. చూడండి కాలుతుంది, చూస్తున్నారు కదా. ఇందాకట బుడగలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఆయిల్ బుడగలు తగ్గినవండి. ఇట్లా ఒక సైడ్ కాలాక ఇట్లా తిప్పుకుంటా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. చూడండి ఎట్లా కాలుతున్నాయో. చూసావా, ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒకటి బుడగలు తగ్గిపోయిందండి, అంటే ఏగిపోయినాయి అని గారెలు. చూడండి బయటికి తీసిన దాని షేప్ చూడండి ఎట్లా ఉందో. స్టార్టింగ్ ఎవరికైనా అట్లాగే ఉంటాయి, నాకు కూడా ఇప్పటికి కూడా వేసినా కూడా స్టార్టింగ్ వేసిన గారెలు మాత్రం కొంచెం షేప్లెస్గా ఉంటాయి. తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం వేసిన గారెలు మాత్రం కొంచెం షేప్లోనే వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటున్నాను. ఇట్లా సెకండ్ టైం వేసుకొని మొత్తం అన్నీ ఎన్ని కావాలో అన్ని వేసి పక్కన పెట్టుకుంటాను. సేమ్ అండి, ఫస్ట్ టైం ఎట్లా ప్రాసెస్సో అంతే, వేయంగానే ఇట్లా నురగలు వస్తాయి. ఒకవైపు కాలాక బాగా కాలిన దాకా ఉంచి రెండో వైపు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఇట్లా కాలిపోయినాయి గారెలు. ఇట్లా ఒకవైపు కాలాక రెండో వైపు కూడా వేసుకోండి. ఇట్లా మొత్తం వేగాక ఈ సెకండ్ టైంది అడుగుకు వెళ్ళిందండి, అడుగు అంటుకు పోయింది, అందుకని కొంచెం అది మాడినట్టు కనపడుతుంది మీకు, అంతేనండి. దానికి ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్లో షేప్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. అంతేనండి. ఇప్పుడు ఇంకా ఎమ్మి గారెలు విత్ ఉల్లిపాయ కారం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.